తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? వాయిదా పడే అవకాశం ఉందా? రాష్ట్రమంతా ఇదే ఉత్కంఠ. అందరి చూపు హైకోర్టు తీర్పు పైన నిలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను పిటిషనర్లు సవాల్ చేశారు. తన దగ్గరకు వచ్చిన పిటిషన్ను సుప్రీంకోర్టు సైతం తోసిపుచ్చింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఆశావాహులు ఎన్నికలు ప్రచారం చేసుకునేందుకు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఎటువంటి తీర్పు వస్తుందో అనేది. బీసీలకు 42% రిజర్వేషన్లపై సస్పెన్స్ నెలకొంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి పరిస్థితులు మార్చన్న టాక్ కూడా వినిపిస్తుంది. దాంతో రిజర్వేషన్స్ కూడా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు కుదరవంటే గనక కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నట్లుగా ప్రచారం ఉంది. ఎలా అంటే 42% రిజర్వేషన్లలో ఇప్పటికే ప్రకటించిన బీసీ స్థానాల్లో పార్టీ పరంగా బీసీలకే టికెట్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలా అయితేనే బీసీలు నమ్ముతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మిగతా పార్టీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠభరితంగానే ఉంది ఇక్కడ. అందుకే ఆశావాహులందరూ వెయిట్ అండ్ సీ పాలసీ ఫాలో అవుతున్నారు. హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గత విచారణ సమయంలోనే ప్రభుత్వానికి న్యాయస్థానం ఎలా చాలా ఘాటు ప్రశ్నలు కూడా సంధించింది. అది మనం కూడా చూసాం. ఎన్నికల సంఘానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయని తెలిపింది. సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేసిన సమయంలో చాలా మంది హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోరుతున్నారు. మరి హైకోర్టులో ఏం జరుగుతోంది, ఎవరి వాదన ఏంటి, ఎలాంటి తీర్పు వస్తుందనేదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారినటువంటి ప్రశ్న. ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ, అనేక ప్రశ్నలకి ఈ రోజు హైకోర్టు తీర్పు ఒక సమాధానం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాలనే దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ గా అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయా, జరిగితే 42% రిజర్వేషన్ ప్రకారమా, లేదంటే పాత రిజర్వేషన్సా, అనుకూలంగా వస్తాయేంటి, ప్రతికూలంగా వస్తాయేంటి, ఇన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మైబుటేటర్ శ్రీకాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు, ఈ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. అన్ని ప్రశ్నలకి ఈ రోజు సమాధానం లభిస్తుంది అనుకోవచ్చు. ఇప్పటికే ఒకసారి విచారణ చేశారు, అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణ చేస్తానని చెప్పి హైకోర్టు చెప్పింది. ఒకవేళ ప్లాన్ బి కూడా సర్కార్ దగ్గర రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ తో పాటు బీసీ మంత్రులు కూడా హైకోర్టులో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త వాదన తెర మీదకి వచ్చింది. బీసీ సామాజిక వర్గాలకే కాదు, రైతులు ఎప్పుడు ఉన్న చోటే ఉండాలా, రైతులకి ఇవ్వండి ఆ రిజర్వేషన్, ఏదో ఎప్పుడు లాస్ట్ పొజిషన్ లోనే ఉండాలంటూ కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం హైకోర్టు పరిసర ప్రాంతాల్లో చూసాం. ఏం జరగబోతుంది అనుకోవచ్చు. ఒకవేళ ఏ విధంగా వచ్చినా సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి అయితే అపోజిషన్ పార్టీ, ఒకవేళ అనుకూలంగా వస్తే ఏదైతే యాంటీగా వేసిన వాళ్ళు, ప్రతికూలంగా వేస్తే గవర్నమెంట్, సుప్రీంకోర్టు తలుపు తట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చా? చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు మెట్లెక్కితేనే ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి, సో హైకోర్టులో న్యాయం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉందా, అక్కడ జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్న అడిగితే, లేదా అక్కడ జడ్జిమెంట్ చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దెన్ అక్కడికే వెళ్ళండి. హైకోర్టులో మీకు కాకపోతే దాన్ని అప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కినట్టు కూడా సో హైకోర్టుకి మళ్ళీ డిస్మిస్ చేసి, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి హైకోర్టుకు పంపించడం జరిగింది. పెద్ద ప్రభుత్వ విజయం కాకపోయినా కానీ, ఎప్పుడైనా కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లు అయినా కానీ గత చట్టాలకు లోబడే ఉంటాయి, రాజ్యాంగానికి లోబడే ఉంటాయి. బట్ ఇప్పుడున్నటువంటి ఈ రిజర్వేషన్ 285 సెక్షన్ ఏ పరిధిలో చూస్తే కనుక ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. ఇది జరిగిన తర్వాత చట్ట సవరణ జరగాలి. జరిగిన తర్వాతనే గవర్నర్ అమెండ్మెంట్ తర్వాత ఇది చట్ట రూపంలో దాల్స్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగానే స్పెషల్ జీవో నెంబర్ 9 తోటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమైంది. అయితే ఇంతలోనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టుకు రెడ్డి జాగృతి నుంచి కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో సో అక్కడ కోర్టు దీన్ని విచారణ చేపట్టింది. ఇమీడియట్ గా అంటే స్పెషల్ వెకేషన్ బెంచ్ దీన్ని ఇమీడియట్ టేకప్ చేసింది. విచారణ చేసిన తర్వాత అప్పుడు అడ్వకేట్ జనరల్ ఇన్వాల్వ్ చేసింది దీంట్లో. సో దీంట్లో అంటే ఒకవేళ మేము మీకు సమయం ఇస్తే ఆ తర్వాత మీరు ఎన్నికలకు పోరన్నటువంటి గ్యారంటీ ఏమిటి, సో ఒకవేళ మీరు ఎన్నికలకు పోయినా కానీ ఇది విచారణలోనే ఉంటుంది అంటూ కూడా ప్రధానంగా హైకోర్టు చెప్పినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో 42% రిజర్వేషన్ సంబంధించి ఆర్ కృష్ణే దీంట్లో ఇంప్లీడ్ అయ్యారు, అటు వి హనుమంతరావు కూడా ఈ పిటిషన్లో ఇంక్లూడ్ అయ్యారు. సో ఇది విచారణ ఇంకా పెరుగుతుందా, లేదంటే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా, లేదంటే దీన్ని కొట్టివేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే 50% దాటకూడదు అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధన. ఆ క్యాప్ ఉంది అక్కడ. సో క్యాప్ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు హైకోర్టు
గత తీర్పులను ఉద్దేశించే ఎప్పుడైనా జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది. గతంలో మధ్యప్రదేశ్లో జరిగినటువంటిది కానీ, మహారాష్ట్రలో జరిగింది కానీ, కర్ణాటకలో జరిగింది కానీ, వీటిని బేస్ చేసుకునే ఉంటా ఉంటుంది. మహారాష్ట్రలో ఆల్రెడీ ఎన్నికలు జరిగిన తర్వాత వాటిని మళ్ళీ పూర్తిగా రద్దు చేశారు. అంటే పదవులు వచ్చిన తర్వాత కూడా కోల్పోయినటువంటి సందర్భం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే జరిగింది. రిజర్వేషన్లు పెంచుకొని ముందుకెళ్తే ఆ తర్వాత కోర్టులు ఇన్వాల్వ్ అయ్యాయి. వాళ్ళ పదవులు వందల సంఖ్యలో పదవులు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఎవరు పోటీ చేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పోటీలో ఉండాలా వద్దా అన్నది. అండ్ ఇప్పటికే ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి అర్హులైతే ఎవరెవరు ఉంటారో అక్కడ ముగ్గురిని స్క్రీనింగ్ చేసి ఆ లిస్ట్ ఇవ్వమన్నారు. దాంట్లో ఒక్కరికి ఏ సిస్టంలో లక్కీ డ్రాలో ఇస్తారా లేదంటే ఏమి ఇస్తారన్నది తర్వాత సెకండరీ థింగ్. బట్ ఇప్పటికి ఒక గ్రౌండ్ వర్క్ మాత్రం తెలంగాణలో జరిగిపోయింది రిజర్వేషన్లకు సంబంధించి. బట్ కోర్టులో కేసు నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కోర్టు తీర్పు ఏమిస్తుంది? గతంలో కూడా కేసీఆర్ సేమ్ ప్రొసీజర్లో వెళ్ళారు. అప్పుడు కూడా 34% రిజర్వేషన్ సంబంధించి వెళ్తే అది ఉండాలి అన్నట్టు వెళ్తే దాన్ని కాస్త కోర్టు కొట్టేసింది. లేదు 23% వెళ్ళినట్టు చెప్పినటువంటి క్రమంలో 34 కాస్త 23% అయింది. సో అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఈ 33% ఉంది, దీని 34 ఉంది, దీన్ని 23 తీసుకురావాలి అని కోర్టుకి వెళ్తే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో అప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ కావు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే. బట్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ కంటే ముందే కోర్టు ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి సో ఇక్కడ ఇది విచారణలో ఉంటుంది ఖచ్చితంగా అంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి క్రమం. సో ఈరోజు విచారణ జరుగుతుంది. రేపు నోటిఫికేషన్, రేపు షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లా నేపథ్యంలో ఇది ఒక బిగ్ డే అనే చెప్పాలి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది? ఎన్నికలు జరుపుకోండి అంటే 42% రిజర్వేషన్లో కాకుండా గత పద్ధతిలోనే ఎన్నికలు జరుపుకోవాలి 2018 చట్ట సవరణ ప్రకారమే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుతుంది, కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 42% ఇస్తా అని చెప్పేసి హామీ నిలబెట్టుకోలేకపోయిందంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడితే గతంలో కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి రేవంత్ రెడ్డి తనను అంటే ఇది కేవలం సూత్రప్రాయంగా మాత్రమే చేస్తున్నారు, ఇది కావాలని ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు, ఇది కాదు అని తెలిసే ఇవన్నీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి అడ్డుకున్నారంటూ ప్రతిపక్షాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంశం పైన మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనా కానీ కోర్టులో అభిషేక్ మను సింఘ్వి వాదనలు నడిపిస్తున్నారు. సో ఇటు ప్రభుత్వం తరపున ఇటు పిటిషనర్ తరపున వాదనలు మాత్రం చాలా సీరియస్గా నడుస్తున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, ఏం జరుగుతుంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి హైకోర్టు నుంచి? స్వామి, ఎట్లా ఉండబోతోంది? అంటే శ్రీకాంత్ హైకోర్టులో సీజే బెంచ్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ మొయినుద్దీన్ బెంచ్ ఈ విచారణను మొదలుపెట్టింది. ఒకవైపు పిటిషనర్ తరపున న్యాయవాది వివేక్ రెడ్డి వాదన వినిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రజిత్ కుమార్, అదేవిధంగా ఇటు కర్ణాటక అడ్వకేట్ జనరల్ కూడా ఈరోజు రవివర్మ కుమార్ కూడా ఈరోజు ఇందులో వాదన వినిపించబోతున్నారు. ఇదే ప్రభుత్వం తరపున అభిషేక్ సింగ్ మన్వి కూడా వాదనలు వినిపించబోతున్నారు. ప్రభుత్వం తరపున ఇటు పిటిషనర్ తరపున కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఈరోజు చాలామంది ఇందులో కేసులు ఇన్వాల్వ్ అయిన కారణంగా, ఇంప్లీడ్ అయిన కారణంగా సీజే బెంచ్ జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ మొయినుద్దీన్ బెంచ్ దీన్ని విచారిస్తుంది. విచారణ మొదలుపెట్టింది. కొద్దిసేపటి నుంచి కూడా వాడివేడి వాదన కొనసాగుతున్నాయి. ఈ బీసీలకు 34% గతంలో ఉన్న రిజర్వేషన్ కాస్త 42% పెంచడం జరిగింది. గతంలో దీని క్రోనాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని 34% అమరైన రిజర్వేషన్లు 2013 వరకు కూడా కొనసాగాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగుసుపడుతున్న తరుణంలో దీన్ని మేము ఎలక్షన్ ఇప్పుడు పోతే కనుక రిజర్వేషన్ తగ్గిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మేము భవిష్యత్తులో రానున్న రోజుల్లో 50% రిజర్వేషన్ బ్రీచ్ కాము, ఆ లోపే మేము అమలు చేసుకుంటామని అఫిడవిట్ ఇచ్చి 2014-13 సమయం జరిగినటువంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఇది పరిస్థితి పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. 2019 వచ్చేసరికి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని మళ్ళీ 34% రిజర్వేషన్లు ఇస్తూ జీవో నెంబర్ 396 అమలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం, దాని విషయంలోనే అప్పుడు శ్రీకళారెడ్డి, ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేసినటువంటి గోపాల్ రెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత దాన్ని మీరు 50% రిజర్వేషన్ పరిమితిని దాటొద్దు, ఇందిరా సహాని కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ పరిమితి దాటొద్దు అనేది తీర్పు ఉందో దాన్ని మీరు బ్రీచ్ కావద్దని చెప్పేసి చెప్పడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం తను ఇంప్లూడ్ అయినటువంటి పిటిషన్ వాపస్ తీసుకొని కేసీఆర్ సర్కార్ అప్పుడు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ కాస్త 23% రిజర్వేషన్ ఇస్తూ చట్ట సవరణ చేసి ఎలక్షన్స్ కు వెళ్లడం జరిగింది. చాలా చోట్ల ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న చోట్ల 18, 19 క్రమంలో గతంలో కూడా ఇంప్లీడ్ పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాఖలైనటువంటి ఇంప్లీడ్ పిటిషన్ ని గత తీర్పులను ఉద్దేశించి ఏమైనా డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చా? ఆల్రెడీ అక్కడ మనకు కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి హిస్టరీలో.
అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం సిజే ధర్మాసనం ఇప్పుడు విచారణ ప్రారంభించిన విచారణలో ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ని కూడా విడుదల చేసింది. రేపటి నుంచి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతుంది. రేపటి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, తొలి దఫా ఎలక్షన్స్, నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలోనే ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, ఇచ్చినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ పైన స్టే ఇస్తుందా, రిజర్వేషన్ల పైన కామెంట్ చేస్తుందా, సుప్రీంకోర్టు ఇప్పటికే వంగ గోపాల్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ సంబంధించి డిస్మిస్ చేసి రాష్ట్ర హైకోర్టులో తేల్చుకొని రమ్మని చెప్పారు. ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కారు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 23% రిజర్వేషన్ తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% ఇస్తామని ప్రకటించి భూసాని వెంకటేశ్వర కమిషన్ వేసి డాటాను సేకరించి కులగణన చేసి ఒకవైపు ఎంపరికల్ డాటా సేకరించి ఎక్స్పర్ట్ కమిటీ వేసి బిల్లులు పెట్టింది. భూసాని వెంకటేశ్వర డాటా ఏదైతే ఉందో అంటే మేము డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే రిజర్వేషన్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ వాదిస్తున్నారు. బట్ హోంశాఖ నుంచి వచ్చినటువంటి నివేదిక ఏంటంటే ఇది వీక్ ఉంది, ఈ నివేదిక ఏదైతే ఉందో సిఫారసులు డెడికేషన్ కమిషన్ చేసింది అది వీక్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ గతంలో కూడా మహారాష్ట్రలో మనం చూడొచ్చు ఎన్నికలు జరిగినాక కూడా డెడికేషన్ కమిషన్ బాదాని కమిషన్ అక్కడ ఉంది. బాదాని కమిషన్ ఉన్న తర్వాత కూడా అక్కడ ఎన్నికలు రద్దయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు కూడా వీక్ ఉన్నాయనే ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సో ఆ అంశాన్ని కూడా కోర్టు సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా ప్రభుత్వం అంత స్ట్రాంగ్ మాట్లాడినా కానీ. అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ లీగల్ కాంప్లికేషన్ కూడా ఉంది శ్రీకాంత్. రాజ్యాంగంలో ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్రాలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అనే ఒక వెసులుబాటు ఉన్నది. కానీ ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ 50% దాటొద్దని చెప్పేసి ఉంది. ఇక్కడ రాజకీయ రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదు. దీనికి సంబంధించి కనుక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేస్తే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు 12 అంశాలతోటి ఏదైతే జీవోలో 243D మీరు చెప్పినటువంటి ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం చూస్తే కనుక అక్కడ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. బట్ 1994 చట్ట ప్రకారం చూసుకుంటే కనుక దాని కొన్ని పరిమితులు ఉంటాయి, పరిమితులకు లోబడి మాత్రమే రిజర్వేషన్ కేటాయించాల్సి ఉంటుంది అన్నది కూడా ఇంకొక చట్టం చెబుతోంది. సో ఈ అంశాలు కూడా కోర్టులు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవచ్చు కదా. అంటే ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అన్ని రకాల అంశాలను పరిశీలించబోతుంది. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్తో పాటు జస్టిస్ మొయినుద్దీన్ కూడా ఇందులో ఒకవైపు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి 28వ తేదీ జరిగినటువంటి విచారణలో జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ ఆనంద్ కుమార్ సాహ్ని ఏదైతే విచారించారో ఆయన నిన్ననే రిటైర్డ్ అయిపోయారు. విజయసేన్ రెడ్డిని తప్పించి ఇప్పుడు చీఫ్ జస్టిస్ తానే స్వయంగా జస్టిస్ మొయినుద్దీన్తో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇందులో 2 అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఒకటి 50% రిజర్వేషన్ బ్రీచ్ అవుతూ, ఒకటి 42% ఇవ్వడంతో ఇప్పుడు బీసీలకు ఉన్నటువంటి పరిమితిని ఏ విధంగా మీరు పెంపొందించారు, డెడికేషన్ కమిషన్ వేసి ట్రిపుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా ఈ రిజర్వేషన్ సంబంధించిన విషయం చేర్చారా, ఎన్ని రకాల ఎంపరికల్ డేటా సేకరించినప్పటికీ కూడా మళ్ళీ దీన్ని 50% కోటను దాటొద్దని చెప్పేసి కోర్టు చెప్పే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ ఆ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 అదేవిధంగా జీవో నెంబర్ 4041 పంచాయతీరాజ్ యాక్ట్ లో ఉన్నటువంటి జీవోలను కూడా దీనికి ఇంపాక్ట్ చేస్తూ ఈ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రిపుల్ టెస్ట్ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తోంది జీవో అంటే సిఫార్సులు ఏదైతే డెడికేషన్ కమిషన్ చేసిందో అదే ట్రిపుల్ టెస్ట్ పాస్ అన్నటువంటి నేపథ్యాన్ని ప్రభుత్వం చూపిస్తోంది. బట్ 2010 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకసారి చూస్తే కనుక రిజర్వేషన్లు ఇవ్వడానికి ట్రిపుల్ టెస్ట్ అవసరం అని చెప్పినా కానీ ఈ జీవోలో చట్ట ఉల్లంఘన జరిగింది, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అటు పార్లమెంటరీకి యాంటీగా ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, చట్ట విరుద్ధంగా ఉంది. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఈ అంశాలపైన కూడా చర్చ వాడివేడిగా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. అంటే ప్రస్తుతానికి మనం చూస్తున్న విషయంలో శ్రీకాంత్ ఏ చట్టం తీసుకొచ్చినా దానికి న్యాయస్థానాలు దాన్ని ఖచ్చితంగా దాన్ని సమీక్షించే అధికారం ఉంటుంది. ఆ చట్టం జీవో కానీ ఒక చట్టం కానీ చట్ట పరిధిలో ఉందా, రాజ్యాంగ భద్రతకు అది లోబడి ఉందా అనే విషయాన్ని మాత్రం అది సమీక్ష చేస్తుంది. ఆ రాజ్యాంగ భద్రతకు లేకున్నా చట్టబద్ధత లేకున్నా కూడా ఖచ్చితంగా వాటిని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది, కొట్టివేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఆ కోర్టులు తీర్పులు ఇచ్చే అవకాశం స్పష్టంగా వెసులుబాటు కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయంలో కూడా అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు దీనికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పుడు సుప్రీం
సుప్రీంకోర్టులో ఇదే ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్ బ్రీచ్ కాకుండా అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడంతో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలో అనేక రాష్ట్రాల్లో దీన్ని 34% వరకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తూ విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీ అంటే అర్బన్ లోకల్ బాడీస్ రూరల్ లోకల్ బాడీస్లో దీన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగి ఎస్సీల జనాభాకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పరిమితి పెరుగుతూ పోతుందో అప్పుడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పరిమితి తగ్గుతూ వస్తుంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు 15% అమల్లో ఉండేది, ఎస్టీలకు 6% అమల్లో ఉండేది. అదే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎస్టీల జనాభా పెరిగిన కారణంగా అది కాస్త ఎస్టీల జనాభా 10%కి వెళ్ళింది, ఎస్టీల జనాభా 17% 5%కి వెళ్ళిపోయింది. ఇదే 27% వెళ్ళడంతో కూడా బీసీల జనాభా ఎస్సీ ఎస్టీల జనాభాకు రాజ్యాంగం మ్యాండేటరీగా అమలు చేయాల్సి రావడంతో కూడా ఆ మొత్తం జనాభా కోట 50% దాటకుండా బీసీలకు 34% నుంచి 23% ఇవ్వాల్సి వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో కూడా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న చోట ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కాస్త 18, 19 నుంచి 23% లోపే చాలా చోట్ల అమలయ్యాయి. ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీగా ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిన కారణంగా వారి ఓటర్లు పెరిగిన కారణంగా అక్కడ ఖచ్చితంగా ఆ మేరకు రిజర్వేషన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మనం చూసాం అనేక రాష్ట్రాల్లో ఈస్టర్న్ స్టేట్స్లలో 90% వరకు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగం వారికి ఆ మద్దతు మ్యాండేటరీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిన కారణంగా బీసీలకు తగ్గింది. దీన్ని మేము పెంచి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు కామన్ డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ సర్కార్ మీకు అన్యాయం చేసింది. 34% కాస్త 23% చేసింది. మేము 34% కాదు 42% చేసి ఇస్తామని చెప్పేసి ఇచ్చిన దాన్ని ఇప్పుడు భూసాని వెంకటేశ్వర కమిషన్ డెడికేషన్ కమిషన్ వేసి దీన్ని ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ మనం ఇక్కడ ఒక పొలిటికల్ అంశాన్ని ఖచ్చితంగా మనం దీన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఒక పొలిటికల్ ప్రయోగశాలగా చేసి దీన్ని ఒక వినియోగిస్తుంది. దేశవ్యాప్తంగా బీసీలకు మేమెంతో మాకంత వాటా అని చెప్పి ఏదైతే నినాదాన్ని రాహుల్ గాంధీ పదే ఇస్తున్నారో అందుకు అనుగుణంగా తెలంగాణను ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేట్ గా వాడి ఇక్కడ కులగణన చేయించారు, ట్రిపుల్ టెస్ట్ చేయించే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ చేయిస్తున్నారు. ఇక్కడ కనుక అమలు అయితే దీన్ని దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ గా వాళ్ళకు ఎలక్షన్ ఎజెండాగా తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మీరన్న పాయింట్ ప్రకారం స్వామి పొలిటికల్ ఫ్యాక్టరీగా తెలంగాణను చూస్తోంది, ఇక్కడ రోల్ మోడల్ గా ప్రయోగాలు చేస్తోంది. ఆల్రెడీ బీహార్ లో పెద్ద పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ లో యాడ్ చేస్తున్నారు. తెలంగాణలో సక్సెస్ అయినాం, కులగణన చేసినాం, రిజర్వేషన్లు ఇచ్చేసినాం అని చెప్పుకుంటూ బీహార్ లో ప్రచారాలు చేస్తున్నారు. బట్ సరే అది పొలిటికల్ ఎజెండా అనుకున్నా కానీ బట్ ద థింగ్ ఏంటంటే స్వామి 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ జరిగిందా ఇప్పుడు ఈ జీవోలో అంటే జరగలేదు. అప్పుడు 2019లో జరిగినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటే సో ఖచ్చితంగా మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తే ఇది ప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశమే కదా. రిజర్వేషన్లు ఇవ్వాలన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా కానీ ఖచ్చితంగా న్యాయస్థానాల తీర్పులకు లోబడే ఉండాలి. కొత్తగా స్పెషల్ జీవో తోటి ఎంతవరకు సాధ్యమవుతుంది? వీళ్ళ దగ్గర ఎంపైరికల్ డాటానే ఒక బ్రహ్మాస్త్రంగా చూస్తున్నారా? అది వీక్ ఉంది అని ఇప్పటికే మేధావర్గం చెప్తోంది. అఫ్ కోర్స్ హోంశాఖ నుంచి కూడా 32 తప్పిదాలు ఉన్నాయి, దీంట్లో సవరణలు చేయాలి అని చెప్పి రావడం జరిగింది. దానిపై ఇంతవరకు రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. అంటే ఇక్కడ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో కులగణన కంప్లీట్ చేశారు, మేము 42% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పుకుంటారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ నెల 20 వరకు కూడా అక్కడ బీసీ కులగణను కంప్లీట్ చేసి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం కాలేజీలకు స్కూళ్లకు హాలిడేస్ ఇచ్చి మరి కొన్నటువంటి స్టాఫ్ని లెక్చరర్స్ని టీచర్స్ని వినియోగిస్తుంది. తెలంగాణకు వచ్చేసరికి మీరు అన్నట్టు 2018-19 చట్ట సవరణకు సంబంధించి దాన్ని ఆల్టర్ చేస్తూ మరి జీవోలు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9ని అందుకోసమే ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి చట్టాలు ఇంకా రాష్ట్రపతి వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక పొలిటికల్గా దీన్ని ఏ మేరకు దీన్ని న్యాయస్థానాలు యాక్సెప్ట్ చేస్తాయి? ఈ రాజ్యాంగ పద్ధతిని పరిశీలించిన తర్వాత జీవో నెంబర్ 9 కావచ్చు, జీవో నెంబర్ సంబంధించి 40-41 కావచ్చు, వీటికి సంబంధించిన విషయంలో కోర్టు దీనికి సంబంధించి స్టే ఇస్తుందా, వీటి కొట్టువేస్తుందా, లేకపోతే ఇచ్చినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ సంబంధించిన విషయంలో స్టే ఇచ్చి దీనికి సంబంధించి పాత పద్ధతి ప్రకారం వెళ్ళాలని చెప్తున్నది కూడా ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. లక్షలాది మంది ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎక్కడ కూడా ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావట్లేదు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఇప్పటికి అమలు చేస్తూనే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒకవైపు సర్పంచ్, వార్డు నెంబర్ వరకు కూడా అన్నింటినీ కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు ఇస్తూ ఇప్పటికే డ్రా తీసి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కనుక వాటి కొట్టేస్తే మళ్ళీ 42% నుంచి రిజర్వేషన్లు 23%కి వచ్చి ఆగిపోతాయి. ఇప్పుడు పెంచిన రిజర్వేషన్ అన్ని కూడా మళ్ళీ జనరల్గా మారుతాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ల కోట కూడా మారిపోయే అవకాశం ఉంది. మొత్తానికైతే మళ్ళీ పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రత్యామ్నాయాలు ఇప్పుడు ఏమున్నాయి? రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్న వాటిని ఆమోదించే వరకు వేచి చూసినా కూడా అది కూడా రాజ్యాంగ పద్ధతి లేకపోతే అక్కడ ఆమోదించే అవకాశమే లేదు. ఒకవేళ రాష్ట్రపతి వద్ద డీమ్డ్ టు బి అప్రూవ్ అన్న సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఆయన చూసినప్పటికీ కూడా అది మళ్ళీ రాజ్యాంగ పద్ధతి లోబడే
ఉండాల్సింది ఆ బిల్లులైనా కూడా. మరోవైపు ఇటు పార్టీ పరంగా జీవోల ప్రకారం ఇచ్చిపోయినా కూడా నిలబడదు. పార్టీ పరంగా మనం ఇద్దామని చెప్పుకొని వెళ్ళాలి, లేకపోతే పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం వెళ్లాల్సి ఉన్నటువంటి లాజికల్ పాయింట్ చూసుకుంటే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నది మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్. సో దాంట్లో ప్రధానంగా 1994లో 243 ఆర్టికల్ ద్వారా బీసీలకు అప్పుడు రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా 34% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఒకవేళ 42% ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే 94లోనే వచ్చేది కదా. అప్పటి నుంచి రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఏ రకంగా డెవలప్మెంట్ జరిగింది? బీసీల్లో ఏమైనా పెరుగుదల జరిగిందా? బీసీలు మొదటి నుంచి భారతదేశంలో 50% పైగానే ఉంటారు. సో ఇప్పుడు వస్తుంది అనడానికి ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏంటి, ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? 2010లో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2019 స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల విషయంలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, కేసీఆర్ ఏ పద్ధతిలో పోయారు. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా? తీర్పుల్లో మాత్రం ఏం తేడాలు ఏం లేవు. కొత్తగా ఏం చూడొచ్చు? అంటే కోర్టులు కూడా ఖచ్చితంగా పాత తీర్పులను ఉంటకిస్తూనే కొత్త తీర్పులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. మనం చూసాము 14 మంది జడ్జిలు ఇచ్చినటువంటి ఇందిరా సాహని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే రిజర్వేషన్ల పరిమితిని 50% దాటొద్దని ఒక సీలింగ్ పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు అందరూ కూడా బెంచ్ మార్క్గా తీసుకొని ఆ ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్కడికే ముడిపెట్టి ఆనించి చూసే తీర్పులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దాన్నే ప్రధానంగా కోర్టు చేస్తూ కోర్టులు తీర్పిచ్చే అవకాశం కనబడుతుంది. దాని నుంచే చూసే ఇప్పుడు కోర్టులు ఇచ్చినటువంటి జీవోలు నెంబర్ 9 కావచ్చు, చట్టాలు కావచ్చు, వీటన్నిటి కూడా చట్టబద్ధత పరిశీలించే తీర్పులు ఇస్తాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక కోర్టు నుంచి కనుక నెగిటివ్ కనుక తీర్పు వచ్చుంటే కనుక మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళడమా, లేకపోతే ఏం చేయాలి, దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలా, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్లో చట్ట సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప వీటికి చట్టబద్ధత కలవదు. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. సుప్రీంకోర్టు కేవలం వాటిని చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఈ ఇందిరా సాహని కేసులో రాజ్యాంగ విషయంలో కొంత ముందుకు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా కేవలం విద్యా ఉద్యోగాలు ఇవ్వాల్సిన విషయాన్ని, రాష్ట్రాలకు ఇచ్చినటువంటి విషయాన్ని 50% సీలింగ్ పెట్టే హక్కును వాళ్ళు కేవలం ఒక రాజ్యాంగ భద్రతను దృష్టిలో ఉంచుకొని మాత్రం ఇవ్వడం జరిగింది. దేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆరక్షణ ఉద్యమాలు పెద్ద ఎత్తున వచ్చాయి, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి తీర్పులు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఒకవైపు ఉన్నత వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రకారం వారి రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇక మిగిలింది బీసీలే కాబట్టి మిగిలిన రిజర్వేషన్ అంతా కూడా బీసీలదే కాబట్టి బీసీలకు ఇచ్చి తీరితే ఎలాంటి ఇబ్బంది లేదు. 285A ప్రకారం ఒకవేళ రిజర్వేషన్లు సాధించాలి అనుకున్నా కానీ దాంట్లో సవరణ జరగలేదు కాబట్టి అదే కొంత ప్రతిబంధకంగా మారుతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించట్లేదు ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఎపిసోడ్లో. అండ్ మోరోవర్ ఏంటంటే తమిళనాడులో ఎగ్జాంపుల్ చూపిస్తోంది ప్రభుత్వం. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో రాజకీయంగా కాదు, అది స్థానిక సంస్థల విషయంలో పొలిటికల్ కాదు, విద్యా ఉద్యోగాల విషయంలో మాత్రమే తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్స్. మరి తమిళనాడులో కూడా బీసీల అధికారం నడుస్తుంది కదంటే మెజారిటీ బీసీలు ఉన్నారు అక్కడ. సో బీసీలు మెజారిటీ ఉన్నారు కాబట్టి అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి పెద్దగా యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇక్కడ అగ్రవర్ణాల రాజ్యం ఉంది కాబట్టి బీసీల కోసం ఒక ఫైట్ జరిగినటువంటి పరిస్థితి. తమిళనాడును రాజకీయ పరంగా కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఎందుకు కాంగ్రెస్ పార్టీ తమిళనాడును ఎగ్జాంపుల్ చూపిస్తోంది? అంటే దేశంలో సామాజిక ఉద్యమాలన్నిటి కూడా తమిళనాడు పెట్టింది పేరు. అప్పుడు 1992-93 సమయంలో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ రిజర్వేషన్ అంశం సంబంధించి సీటింగ్ పెట్టడంతో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్ద ధర్నా చేసి పెద్ద ఎత్తున కూడా భీష్మించి కూర్చొని అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని తమిళనాడులో విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లో అక్కడ బీసీలు, ఈబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు, ఎంబీసీలు అన్ని రకాలుగా వేరియేషన్ చేసి 69% రిజర్వేషన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చుకోవడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలను సుప్రీంకోర్టు సమీక్షించే అధికారం లేదు కాబట్టి వారికి అలాంటి లీగల్ ప్రొటెక్షన్ దొరికింది కాబట్టి ఆ రిజర్వేషన్ అక్కడ అమలవుతున్నాయి. ఆ తర్వాత చేసినటువంటి చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక కామెంట్ చేసింది. ఇప్పటికే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో 260 నుంచి 270 అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి అంశాలు ఏవైనా సరే మేము సమీక్షిస్తామని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన రిజర్వేషన్ అంశాన్ని కూడా మన సుప్రీంకోర్టులో పెట్టించాలని అనుకున్నప్పటికీ కూడా దాన్ని సుప్రీంకోర్టు దాన్ని మేము సమీక్షిస్తామని చెప్పినటువంటి ఏదైతే తీర్పు ఉందో దానికి లోబడే ఉంటుంటుంది. ఖచ్చితంగా దీనిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టాన్ని ఎనాక్ట్ చేసి దీనికి సంబంధించి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం
వారి వారి రాష్ట్రాల్లో సొంత రిజర్వేషన్లను ఖరారు చేసుకునే వెసులుబాటు కల్పించి ఇస్తున్నటువంటి ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప వీటికి ఒక కంప్లీట్ పరిష్కారం వచ్చే అవకాశం లేదని చెప్పేసి లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవైపు తమిళనాడు లాగా 9th షెడ్యూల్లో పెట్టుకునే వెసులుబాటు ఉన్నా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని సమీక్షిస్తానంటుంది. ఇలాంటి విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీదనే భారం పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీన్ని ఒక బలమైనటువంటి ప్రజలుగా తీసుకొచ్చి ఎవరికెంతో వారికంతా వాటాను కల్పించే విధంగా ఒక ఎలక్షన్ ఎజెండాను క్రియేట్ చేయడం కోసము తెలంగాణ నుంచి ఈ అంశాన్ని ప్రధానంగా తెరమికి తీసుకొచ్చింది శ్రీకాంత్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. మొత్తానికి హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఇటు ప్రభుత్వం తరపున అటు పిటిషనర్ తరపున వాదోపవాదనలు బలంగా నడుస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో జీవో ఇంప్లిమెంట్ అవుతుందా? హైకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఇస్తే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా? 2018 చట్ట సవరణ ప్రకారం వెళ్తే కనుక 23% రిజర్వేషన్లతో వెళ్లాల్సి వస్తుంది. 34 కాదు 23కి ఇదివరకే హైకోర్టు తీర్పిచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? హైకోర్టులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయని మాత్రం చూడాలి. గత తీర్పులను ఉద్దేశించి చూస్తే సో రావడం సంతోషమే, బట్ వచ్చేంతటువంటి వాదనలు ప్రభుత్వం కల్పిస్తుందా, ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, కేవి గౌడ్ గారు ఉన్నారు, బీసీ నాయకులు. కేవి గౌడ్ గారుతో పాటు నర్సయ్య గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కేవి గౌడ్ గారు నమస్తే. నమస్తే. సో మొత్తానికి ఒక బిగ్ డే నడుస్తోంది. కోర్టులో వాదోపవాదనలు బలంగా ఉన్నాయి, బట్ గత తీర్పులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే సేమ్ కేసీఆర్ స్ట్రాటజీలోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రోజు డెడికేషన్ కమిషన్ లేదు, ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ఉంది. సో కమిషన్ బేస్ చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తోంది. జీవో ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నారా? న్యాయపరంగా నిలబడుతుంది అనుకుంటున్నారా? ఎట్లా చూస్తున్నారు కేవి గౌడ్ గారు ఒక బీసీ నాయకుడిగా? విషయం స్పష్టంగా ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి 3 పనులను మనం పరిశీలించాలి. మొట్టమొదటిగా మ్యాన్ షెడ్యూల్ కోసం 2 బిల్లు వేసింది, ఆమోదించింది, రాష్ట్రపతి గారు పంపింది. అది ఆమోదం పొందక ముందే మరొక ఆర్డినెన్స్ వచ్చింది, అది కూడా పెండింగ్ లోనే ఉంది. ఆ తర్వాత చేసినటువంటి పాత పంచాయతీరాజ్ చట్టంలో చేసినటువంటి సవరణ కూడా పెండింగ్ లోనే ఉంది. ఈ 3 ఇలా పెండింగ్ లో ఉండగా ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ఏ చట్టం బేస్ మీద ఇచ్చింది, ఏ జీవో, ఈ జీవోకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు. జీవో ఇచ్చింది 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నిరక్ష వైఖరిని ప్రదర్శిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు కోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7 నుంచి 8 రాష్ట్రాల్లో కొట్టువేయబడినటువంటి ఈ తరహా జీవోలతోనే మళ్ళీ ఈసీలకు రిజర్వేషన్ వస్తుందని ఆశపెట్టడం మాత్రం సరైనది కాదని మేము భావిస్తా ఉన్నాం. ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? దీంట్లో ఇంప్లీడ్ అయినటువంటి వ్యక్తులు అనేక మంది దీంట్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో ఇంప్లిమెంట్ అయ్యి మేము కూడా ఇంప్లీడ్ అయ్యి ఉన్నాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం చేసినటువంటి చర్యలను కోర్టు కూడా సమర్థించాలని చెప్పి కూడా మా వాదనలు వినిపిస్తా ఉన్నాం. దానికి మన ముఖ్య అడ్వకేట్ జనరల్ కూడా మేము చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ రోజు వాదోపాదాలు కూడా నడుస్తా ఉన్నాయి. మరికొద్దిసేపట్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వెయిట్ చేసి చూస్తా ఉన్నాం. కానీ ఓవరాల్ చూసినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేయాల్సినటువంటి పనిని చిత్రదిద్దలేదు. బట్ దీంట్లో ఆల్రెడీ పండగ ముందు ఎప్పుడైతే వెకేషన్ బెంచ్ కి వెళ్ళడం జరిగిందో పిటిషన్ వెళ్ళినప్పుడే హైకోర్టు ఒక ప్రశ్న అడిగింది. 285A సెక్షన్ ని సవరించారా, సవరిస్తూ మీరు బిల్లు తీసుకొచ్చారా? బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. సో ఈ బిల్లు అంటే ఈ జీవో వీక్ గా ఉంది, ఇది ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు? అసలు ఈ జీవో పనిచేసేటువంటి జీవో కాదన్నది హైకోర్టు చేసినటువంటి కామెంట్. సో అది ఆమోదం పొందలేదు, అమెండ్మెంట్ అవ్వలేదు, అవ్వకముందుకే ఎన్నికలకు వెళ్తోంది ప్రభుత్వం. సో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? సో అభ్యర్థుల్లో కూడా ఒక గందరగోళం కనిపిస్తోంది. 100% ఇప్పుడు సమాజాన్ని కంప్లీట్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా గందరగోళం పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా ఎన్నికలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అనేటువంటిది కూడా ఇప్పుడు కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ లో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించిన తర్వాత బీసీలకు కేటాయించినటువంటి సీట్లను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులను మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏదో బీసీ కోసం మేము చేయాల్సిందంత చేస్తామని చెప్పేసి కంటితుడు చర్యగా ఎదురు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ఖచ్చితంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిణామాలు తలెత్తే మనం వేయకండి. ఇప్పుడు అయితే ప్రభుత్వం చేసింది మాత్రం చట్టబద్ధంగా 100% కాదు అని చెప్పేసి చెప్పవచ్చు. అండ్ ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఎక్కడ బీసీలు కానీ బీసీ నాయకులు కానీ అడ్డుపడ్డది లేదు, ధర్నాలు చేసింది లేదు, దానిపైన కోర్టులకు కూడా వెళ్ళింది లేదు. అండ్ మోరోవర్ ఈ రిజర్వేషన్లకు సంబంధించింది కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకొక 10% సంబంధించినటువంటి రిజర్వేషన్లు.
బట్ కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది సహజంగానే దక్కాల్సినటువంటి న్యాయం. ఆ న్యాయం దక్కడం కోసం కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో చట్టాలు ఎట్లా ఉన్నా కానీ సామాజిక న్యాయం పైన గౌరవం ఉండాల్సినటువంటి బాధ్యత అన్ని వర్గాల పైన ప్రజలపైన ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని వర్గాలు కోర్టులోకి వెళ్తున్నాయి. సో దీన్ని బీసీ సంఘాలు ఎట్లా చూస్తున్నాయి, ఒకవేళ రిజల్ట్ తీర్పు ఎట్లా వచ్చినా అఫ్కోర్స్ 42% విషయానికి కోర్టు అంగీకరిస్తే సంతోషకరమైనటువంటి విషయం. బట్ మిగతా వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు కదా, సో ఈ యాంగిల్ని ఎట్లా చూస్తున్నారు, రేపు పొద్దున ఎన్నికల పరిస్థితిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నేను ఒక మాట స్పష్టంగా చెప్పాల్సిన విద్యార్థులు అంటే ఈ ప్రభుత్వమో లేకపోతే వ్యక్తులు ఒక వర్గమో ఇచ్చేటువంటి పెట్టేటువంటి నేను ఎవరు అడగడం లేదు. అన్యాయం జరుగుతుంది. గత స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి కూడా మేము అన్యాయానికి గురైన కాబట్టి మా అన్యాయాన్ని సరిదిద్ది మీకు జరగాల్సినటువంటి వాటిని మాత్రం మాకు కల్పించమని అడుగుతాం. మేము వాళ్ళ యొక్క వాటిని అడగడం మా అసలు ఎవరైతే ఈ రోజు కోర్టులోకి వెళ్తున్నారని స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. బీసీ సమాజం ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎలాంటి పనులు దాటిస్తుంది అనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్తాం. సో ఒకటి అంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ కోర్టు తీర్పు గనక ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తే ఒక ప్రత్యామ్నాయ ఆలోచనలకు కూడా ఏర్పాట్లకు వెళ్ళాలన్నటువంటి భావనలో ఉంది. బట్ ఇది కాస్త టైం మాత్రమే మిగిలింది. రేపు షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ప్రత్యామ్నాయాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ప్రభుత్వం ఏం చేసినా గతంలో కేసీఆర్ చేసిన సందర్భంగానే ఆయన కూడా ఏదో బీసీలో 42%, 34% రిజర్వేషన్ కల్పిస్తే అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పేసి ఎలాగైతే బీసీలను మభ్యపెట్టి మోసం చేసిందో అదే తరహాలో వీళ్ళు కూడా చేస్తారనేటువంటి గత చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ పరిస్థితులు క్షేత్రస్థాయిలో మాత్రం లేవు. వీళ్ళు ఆల్రెడీ కొంత రిజర్వేషన్ 42% ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు అన్ని మిగిలిపోయినాయి. బీసీలందరూ కూడా 42% రిజర్వేషన్ల ప్రకారం ఆశలు పెంచుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే దానికి వ్యతిరేకంగా చేస్తే దాని కంప్లీట్ బాధ్యత ప్రభుత్వం వహించాలి. రైట్. నరసింహగౌడ్ గారు నమస్తే. సో బోల్ హైకోర్టులో చేరింది, సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ రిటర్న్ గా హైకోర్టుకు వచ్చింది. ఇది ప్రభుత్వానికి ఊరటనేం అనుకోవడానికి వీల్లేదు. బట్ ఇప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? కోర్టు తీర్పు ఎటొచ్చినాం, ఎన్నికలకు ముందుకెళ్ళండి అని ఆదేశం వస్తే అది భారతదేశంలోనే ఒక సంచలనమైనటువంటి తీర్పుగా చూడాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. బట్ తెలంగాణలో ఒక పొలిటికల్ ఫ్యాక్టరీగా, పొలిటికల్ ప్రయోగశాలగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తోంది. ఇక్కడ వర్కౌట్ అయితే దేశం మొత్తం చేస్తామని. బట్ ఇక్కడ అంత స్ట్రాంగ్ గా మీరు చేస్తున్నారా? ప్రత్యామ్నాయం ఏంటి? ఒకవేళ పాత పద్ధతిలోనే వెళ్ళాలి అన్నటువంటి పరిస్థితి వస్తే ఇక ప్రభుత్వం కాడెత్తేసినట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్. ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే అండి. ఇది తెలంగాణలో పొలిటికల్ ఫ్యాక్టరీ అనే దానికంటే దేశంలో ఉన్న బీసీలందరికీ రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుందంటే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం తెచ్చిన జీవో వీక్ ఉంది అంటే ఏం వీక్ ఉన్నది? నేను ఒకటే అంటున్నా, జీవోలో మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో 243(d) అనే ఆర్టికల్స్ స్పష్టంగా స్థానిక గవర్నమెంట్కు అధికారాలు ఇచ్చినాయి. ఏమని? రాజకీయంగా అంటే ఎంపెరికల్ డాటా కనుక ఉంటే, అంటే డెడికేషన్ కమిషన్ కనుక ఒక జాతి అంటే ఒక కులము, ఒక జాతి, ఒక ఎవరైనా రాజకీయంగా వెనుకబాటు పడ్డా, సోషల్గా వెనుకబాటు పడ్డా, ఆర్థికంగా వెనుకబాటు పడ్డా అది కనుక గుర్తించి ఆ డేటాను సబ్మిట్ చేస్తే దాని మీదంగా ఈ 2 ఆర్టికల్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రిజర్వేషన్ మీరు అన్నట్టు కరెక్టే. ఈ జీవోలో 12 అంశాలతోటి 243(d) ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది మీరన్న ప్రకారం. కానీ 1994 చట్ట సవరణ ప్రకారం అప్పుడే 34% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 2013 వరకు అది కొనసాగింది. అప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో మళ్ళా 23%కి రిజర్వేషన్లు పడిపోయాయి. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రభుత్వం దీనికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఎస్ మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది, మేము బలమైనటువంటి డెడికేషన్ కమిషన్ తోటే విచారణ చేయించామన్నది. బట్ ఆల్రెడీ కేంద్రాన్ని పంపించినటువంటి బిల్లులో 32 దీంట్లో సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిని సంస్కరించి రండి అంటే దానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం రియాక్ట్ అవ్వలేదు. ఇన్ని
ఫ్లాస్ పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని మాట్లాడడం ఆఫ్ కోర్స్ మీరు మాట్లాడడం కరెక్టే కావచ్చు, బట్ దాని తర్వాత స్టార్ మార్క్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీడియా కోర్టులో చర్చ వచ్చేది ఏంటంటే నెంబర్ 1 ఏం చెప్తున్నారంటే క్యాబ్ అనేది రాజకీయ రిజర్వేషన్లకు స్థానిక సంస్థలు రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదు అనేది స్పష్టంగా అందరు కూడా అది కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఉద్యోగాల కొరకు క్యాబ్ చేసిండ్రు వాస్తవం. నేను అదే అంటున్నా, విద్యా ఉద్యోగాల కొరకు 50% క్యాప్ చేసినటువంటి ఇందిరా సహాయానికి దాటా వేస్తూ 10% విద్యా వైద్య ఉద్యోగాలలోనే ఇచ్చిరా. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే విద్యా ఉద్యోగాలలో 10% ఇచ్చిండ్రో ఇందిరా సహాని కేసును దాటినట్టేది మరబడ్డట్టే అనేది నా వాదన. నెంబర్ 2 ఏంటంటే 285 ఏ సెక్షన్ అమెండ్మెంట్ చేస్తే అది ఇంకా పొందాలంటే గవర్నర్ ఓకే అనాలి, అక్కడి నుంచి లేకపోతే రాష్ట్రపతికి పంపిస్తే ఆయన ఓకే అనాలి. ఈ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్న వాళ్ళు అంటే ఎవరు అడ్డుకుంటారో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోవచ్చు. అయితే ఒకటి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు ఆమోదం పొందే వరకు ఎదురు చూసేటువంటి ఆప్షన్ ఒకటి, లేదంటే 3 పార్టీలు కలిపి 42% రిజర్వేషన్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఆలోచన ఏమైనా చేసేటువంటి ఆ ప్రయోగం ఏమైనా చేస్తారు. ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, ఎందుకంటే ఒకటి ఇందిరాసాని కేసు ఇప్పుడు దీంట్లో వర్తించదని మనం అనుకున్నాం. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆమోదం పొందక ముందే మీరెలా జీవో ఇస్తారు, మీరెలా ఎన్నికలకు పోతారంటే, మన తెలంగాణలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10% ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ఇట్లాగే బిల్ చేసి పంపిస్తే ఆమోదం పొందకపోయినా జీవో ఇచ్చి వెళ్ళారు. ఈ విషయమే కోర్టులో మేము చెప్పదలుచుకున్నాం. అదే కాకుండా చాలా మంది బీసీ నాయకులు, కేవీ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఇంప్లీడ్ అయ్యారు. వాళ్ళ వాదనలు కూడా వినిపిస్తారు. ప్రభుత్వ వాదనలు మాత్రమే కాదు, పబ్లిక్ వాదనలు కూడా వింటా ఉన్నారు. ఈ 3 పాయింట్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఒక హోప్ మనకు కలుగుతా ఉంది కదా. అంటే మనము తీసుకున్న చర్యల వల్ల మనకు అవకాశం ఉంది 42% రిజర్వేషన్ రావడానికి. కానీ ఒక్క విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చి ఎంపెరికల్ డాటా తీసుకున్న తర్వాత ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటే ఆ టెస్ట్ 3వ టెస్ట్ ఎవరి దగ్గర ఉన్నదండి? పార్లమెంట్ కు పంపించవలసిన బాధ్యత ఎవరిదండి? పార్లమెంటులో పాస్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర శాసనసభలో మనకు మద్దతు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేదా? వాళ్ళే కదా ఇప్పుడు అడ్డుకునేది. బీసీల రిజర్వేషన్ అడ్డుకునేది భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలను మనం బదనాం చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అందరు కేవీ గౌడ్ గారితో సహా అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం చేసేది మొత్తం బీజేపీ అడ్డుకున్నా, బీజేపీ తలుచుకున్నా గవర్నర్ సంతకం చేయడం పెద్ద విషయం కాదు, ఇదంతా పొలిటికలైజ్డ్ విషయం. కానీ ఒకవేళ జీవో గట్టిగా ఉండి ఎంపెరికల్ డాటా స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం బీజేపీ కూడా సంబంధం లేకుండా కోర్టుల నుంచే రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. 1 సెకండ్ నర్సేగౌడ్ గారు, ఒక్క నిమిషం వస్తాను. హైకోర్టు నుంచి మాకు రెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులోకి వచ్చారు. ప్రవీణ్, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో అడ్వకేట్స్ ఇందాక మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? ఎస్ శ్రీకాంత్, వాడివేడిగా వాదోపవాదాలు అయితే సాగుతున్నాయి. మొత్తంగా జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ మొత్తంగా ఇంప్లీడ్స్ దాఖలు చేశారు. మనతో పాటు అయితే ఇంప్లీడ్ దాఖలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే జీవో నెంబర్ 9ను మీరు ఇంప్లీడ్ దాఖలు చేశారు, అయితే ఛాలెంజ్ చేస్తూ ఇది చేశారు, మరి ఎలా రాబోతుంది తీరు? ఎస్ దుర్గా గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఉపాధ్యక్షులు. ఈ యొక్క జీవో మీద ఖచ్చితంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇంప్లీడ్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు అనుకూలంగానే నిర్ణయం వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బీసీ యొక్క రిజర్వేషన్ అనేది చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. ఇది ఒక ధర్మ పోరాటం. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి తీర్పు అనుకూలంగా వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేసేసి డెడికేషన్ కమిషన్ వేసి బీసీ కమిషన్ ద్వారా న్యాయ నిపుణుల ద్వారా ఎంతో పటిష్టంగా చర్చించేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఈ బిల్లు కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. బీజేపీ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కానీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం.
అయితే శ్రీకాంత్ ఇంకా అట్లే లైన్లో ఉండండి. మనతో పాటు అడ్వకేట్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే సార్ చెప్పండి సార్, అయితే జీవో నంబర్ 9 చేస్తూ మొత్తం టోల్గా కూడా బీసీ అయితే మొత్తం టోల్గా రిజర్వేషన్ల గురించి వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. ఎట్లా జరుగుతుంది? అయితే జీవో నంబర్ 9 సవాల్ చేస్తూ నిలుస్తుందంట. ప్రభుత్వం ఏదైతే జీవో పాస్ చేసిందో లీగల్ టెక్నికల్ ఇష్యూస్ సమర్థిస్తుంది, దాని ప్రకారమే తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం. ఎలా సాగుతున్నాయి వాదనలు, ఎలా సాగుతున్నాయి? అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 41, 42 ప్రకారము అయితే సుప్రీంకోర్టు ప్రకారంగా 50% ఉండాలంటుంది. అయితే 42% ఉన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ 25% అవుతుంది కాబట్టి 67% దాటుతుంది. ఎట్లా సాధ్యం అంటున్నారు? ఏదేమన్నా ప్రభుత్వ న్యాయవాది టెక్నికల్ ఇష్యూస్ మీద పోరాడి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు తెస్తారని చెప్పి భావిస్తున్నాం. అయితే ఎలా కొనసాగుతున్నాయి వాదనలు, ఎలా కొనసాగుతున్నాయి? అయితే అనుకూలంగా వస్తుందంటారా? ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది. వాదనలు ఊరి నడుస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి ఎలక్షన్ సాగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్, అయితే మనం చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా జీవో 9ని సవాల్ చేశారు. సవాల్ చేసి వాడివేడిగా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే అదేవిధంగా జీవో నంబర్ 41, 42ను పంచాయతీరాజ్ శాఖ చట్టంలో ఉన్నటువంటి జీవో నంబర్ 41, 42ను ప్రకారంగా అయితే సుప్రీంకోర్టు నిబంధనలను అయితే మొత్తంగా 50% వరకే ఉండాలి, 50% రిజర్వేషన్లే ఉండాలి. అయితే ఇప్పుడు 42 బీసీ 42 రావడం వలన ఎస్సీ ఎస్టీ ఏవైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ కూడా 25% మీదే 67% అవుతుంది. కాబట్టి ఇది కుదరదంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కూడా చేరుకున్నారు ఈ యొక్క వాదనలు వినడానికి. ఈ యొక్క దీని మొత్తం టోల్గా వాదనలు ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్ల పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, హైకోర్టులో ఏ విధంగా వాదనలు వినిపించాలని నిన్న అయితే ముఖ్యమంత్రి లెవెల్లో కూడా జరిగినటువంటి ఉద్దేశం మనం చూస్తున్నాం. అయితే అడ్వకేట్లు కూడా చెప్తున్నారు ఇంకా తీర్పు కొనసాగుతుంది. మరి కాసేపట్లో అయితే వాదోపవాదాలు అయితే అనంతరం తీర్పు కూడా వెలువడనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందంటూ కూడా అయితే మొత్తంలో కూడా ప్రభుత్వ ఆశావాదులు మొత్తంగా ప్రభుత్వం కూడా మొత్తంగా ఆలోచిస్తూ ఉంది. ఏమైతే చూడాలి. మరి కాసేపట్లో వాడివేడికైతే వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో తీర్పు వెలువడనున్నది. శ్రీకాంత్, మీ దగ్గర మళ్ళీ వస్తాను. ప్రవీణ్, మీ దగ్గర మళ్ళీ వస్తాను. నర్సయ్య గౌడ్ గారు అండ్ కేవి గౌడ్ గారు, వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ వస్తాం.